పైనాపిల్ పానకం. పైనాపిల్ పానకానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పైనాపిల్, అల్లం, యాలకుల పొడి, బెల్లం తురుము, తులసి ఆకులు, నిమ్మకాయ. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము జస్ట్ వీటిని కుక్ చేయాలన్నమాట. ఇదేంటి మన ఫ్రూట్ని కుక్ చేస్తున్నాము అని అనుకున్నారు కదా. సో ఈ పానకానికి ఏంటంటే మనము పైనాపిల్ని కుక్ చేస్తే కనుక దాని ఉపయోగాలు మనకి చాలా 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 చక్కగా ఉంటాయి. పైనాపిల్ మనము కోసిన వెంటనే తినటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పైనాపిల్లో ఎంజైమ్ యాక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనము అది కట్ చేసిన తర్వాత కొంచెం సేపు అలా వదిలేసామనుకోండి, సో అది ఎంజైమ్ యాక్టివిటీ వల్ల అది మనకి టేస్ట్ చేంజ్ అయిపోవటము, తర్వాత అందులో ఒక టాక్సిక్ సబ్స్టెన్స్ డెవలప్ అవటం అనేది ఉంటుందన్నమాట. అందుకని మనము ఫ్రెష్గా పైనాపిల్ ఎప్పుడు తినాలనుకుంటున్నామో ఆ టైంలోనే ఫ్రెష్గా మనం దాన్ని తీసేసుకోవాలి. ఒకవేళ రేపు తినాలి, లేకుంటే మనం ఏదైనా పిక్నిక్ వెళ్తున్నాము, ట్రావెలింగ్కి వెళ్తున్నాము అంటే దాన్ని మనం కొంచెం అంతా బ్లాంచ్ చేసి దాన్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. షుగర్ సిరప్లో కానీ జస్ట్ బ్లాంచ్ చేసేసి కొద్దిగా ఉప్పు రాసేసి అలా పెట్టేసినా కూడా అది ప్రిజర్వ్ అయి ఉంటుందన్నమాట. సో పైనాపిల్లో ఉన్నటువంటి ఎంజైమ్ యాక్టివిటీని అరెస్ట్ చేయడానికి మనము హీట్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మనము పైనాపిల్ పానకం రెడీ చేసుకుందాము. ఇది ముఖ్యంగా మనకి దేనికి ఉపయోగపడుతుంది అని అంటే కనుక బాడీ పెయిన్స్. చాలామంది ఎండ్ ఆఫ్ ది డే ఎక్కువ మంది మనకి కంప్లైంట్ చేసేది ఏంటంటే బాడీ పెయిన్స్ అన్నమాట. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసి వాటర్ యాడ్ చేసేస్తున్నాను. మనకి పానకం ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకోవటమే. నెక్స్ట్ ఏంటంటే పైనాపిల్ని ఇందులో కట్ చేసి ముక్కల కింద వేసేసుకోవాలి. సో పైనాపిల్ని కట్ చేసేసుకుందాం. ఇక్కడ ఇక్కడ మనము పైనాపిల్ తినం కాబట్టి మనము దీన్ని ఏ విధంగానైనా కట్ చేసుకోవచ్చు, షేప్ ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. మనం దీని ఎసెన్స్ ఒకటే తీసుకుంటాము. బట్ స్టిల్ ఈ పానకం చేసిన తర్వాత కావాలి తినాలి అని అనిపిస్తే కనుక డెఫినెట్గా తీసుకోవచ్చు. సో పైనాపిల్ని చక్కగా చిన్న చిన్న ముక్కల కిందని నేను ఈ మిడిల్ పార్ట్ యూజువల్గా ఏంటంటే మనము పైనాపిల్ కట్ చేస్తున్నప్పుడు ఆ మధ్యలో తీసేస్తామన్నమాట. మనం తినాలనుకున్నప్పుడు ఈ మధ్య పార్ట్ ఉంది కదా, అది మనం జనరల్గా తీసుకోము. మనం దీన్ని చక్రాల్లో కట్ చేసినా కూడా ఇదంతా తింటాం, కానీ ఇది మధ్యలో వదిలేస్తాను. కానీ ఇక్కడ ఏంటంటే ఆ మధ్య పార్ట్ కూడా నేను తీసేసుకుంటున్నాను. ఎందుకంటే మనము పైనాపిల్ ముక్కలు తీసుకోము, ఈ పైనాపిల్ ఎసెన్స్ ఒకటే మనము ఇక్కడ యూజ్ చేస్తామన్నమాట. సో పైనాపిల్ ముక్కలు ఇందులో వేసేసాం కదా. నెక్స్ట్ ఏంటంటే కొంచెం అంత యాలకుల పొడి, ఇది మన ఫ్లేవరింగ్ కోసం అనేసి. నెక్స్ట్ బెల్లం తురుము, స్వీట్నెస్ ఎన్హాన్సర్ ఒక 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అల్లం ముక్కలు. ఈ అల్లం ముక్కలు కూడా చాలా యూనిక్గా చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే మనము ఈ రెసిపీ ఏదైతే యూజ్ చేస్తున్నామో అది బాడీ పెయిన్స్ కోసం అనేసి ఉపయోగిస్తున్నాం అన్నమాట. సో అల్లం కూడా మనకి ఏంటంటే బాడీ పెయిన్స్ అనేది తగ్గిస్తాయి అన్నమాట. సో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసేస్తున్నాను. చక్కగా మరగనివ్వాలి. ఎంతసేపు అంటే చాలా ఎక్కువసేపు ఏం మరగనవసరం లేదు. అంటే ఒక 15 to 20 మినిట్స్ మరిగిన తర్వాత జస్ట్ దించే ముందు కొంచెం అంత నిమ్మరసం ఇందులో మిక్స్ చేసి తీసుకోవచ్చు అనమాట. బాడీ పెయిన్స్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి, ఈ పోర్షన్ సరిపోదు అని అనుకుంటే కొంచెం అంతా మనము మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. మిరియాలు కూడా డైరెక్ట్గా మిరియాలు యాజ్ ఇట్ ఈజ్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. చక్కగా మరుగుతుంది కదా, అలా మరగనిద్దాం కొంచెం సేపు. ఈ లోపల అసలు ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, మనకు ఎలా ఉపయోగపడతాయంటే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ చాలా ఉంటాయి అన్నమాట.
మనకి బాడీ పెయిన్స్ ఎందుకు వస్తూ ఉంటాయి? బాడీ ఇన్ఫ్లమేషన్కి గురవుతుంది అనమాట. అంటే ఒక విధమైనటువంటి వాపు వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే మనము డైలీ డే అంతా కూడా వర్క్ చేయటము, లేకుంటే ఒక స్ట్రెస్, ఒక ఒత్తిడికి గురవ్వటము, ఎన్నో రకాల పనులు ఉంటాయి. అందరికీ అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు కదా. ఒక ఒత్తిడికి గురవటం అనేది జరుగుతూ ఉంటుంది. స్ట్రెస్ కొంతవరకు అయితే మంచిది, కానీ మనం భరించలేని అంటే బాడీ భరించలేనంతగా కొంచెం ఎక్స్ట్రా స్ట్రెస్ అవుతుంది. ఉదాహరణకి నైట్ షిఫ్ట్ చేస్తున్న వాళ్ళకి అది ఎక్స్ట్రా స్ట్రెస్ అవుతుంది. 8 గంటల కంటే 14 గంటలు పనిచేసే వాళ్ళకి అది డెఫినెట్గా ఎక్స్ట్రా స్ట్రెస్ అవుతుంది. ఎక్కువ ట్రావెల్ చేసే వర్క్ ఉంటుందన్నమాట. ట్రావెల్ చేసే వర్క్ ఏంటంటే మార్కెటింగ్ వాళ్ళు ఎక్కువగా ట్రావెల్ చేయవలసి వస్తుంది. ఆ ట్రావెల్లో ఏంటంటే రోడ్ స్ట్రెస్ చాలా ఉంటుంది అనమాట. వాళ్ళే డ్రైవ్ చేసుకుంటున్నారంటే ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. సో రకరకాలుగా ఎన్నో ఒత్తిడికి గురవుతారు ఎవ్రీ డే. సో ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే బాడీ పెయిన్స్, ఇట్లా మెడ నొప్పి వచ్చినట్టు, లేకుంటే నడువు నొప్పి వచ్చినట్టు. ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా ఇంట్లో పని అంతా చేసిన తర్వాత నడువు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ పొట్ట ఎక్కువగా ఉన్నప్పుడు నడువు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి పెయిన్స్ వాటిలన్నింటికి రిలీఫ్ కావాలంటే ఇలాగ పైనాపిల్, తర్వాత కొంచెం అంత అల్లం ముక్క, ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం నేను యాలకుల పొడి యాడ్ చేశాను. తర్వాత బెల్లం కాకపోతే షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే తేనె కూడా ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. ఇంకొంచెం రిలీఫ్ కావాలి, ఉదాహరణకి జలుబు చేస్తుంది అనుకోండి. జలుబు చేస్తున్నప్పుడు కూడా మనకి ఏంటంటే బాడీ పెయిన్స్ వస్తాయి. ఎస్పెషలీ సైనస్ అంతా కూడా పడిసం పట్టేసింది అని అంటే కనుక అప్పుడు తలనొప్పి రావటం ఉంటుంది. మా ఫేస్ కూడా నొప్పిగా ఉండొచ్చు, మెడ నొప్పి ఉండొచ్చు, బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి. ఆ టైంలో కూడా ఇలా చేసి తీసుకుంటే కనుక చాలా రిలీఫ్ వస్తుంది. జలుబు చేసినప్పుడు తీసుకోవాలి అన్నప్పుడు ఏంటంటే ఇలాగా వేడిగా తాగితే కనుక చాలా రిలీఫ్ వస్తుందన్నమాట. అది మనము చక్కగా పీల్చుకుంటూ, ఆ వేపర్స్ని పీల్చుకుంటూ కనుక తీసుకుంటే చాలా రిలీఫ్ వస్తుంది అనమాట. రెగ్యులర్గా అయితే ఒత్తిడిని తగ్గించడానికి ఇది చాలా రిలీఫ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈ పర్టికులర్ రెసిపీ మనకి ఇంకా పైనాపిల్తో చాలా ఉపయోగాలు ఉన్నాయి, కానీ ఈ పర్టికులర్ రెసిపీ ఏంటంటే ఈ మిక్స్ అంతా కూడా మనకి బాడీ పెయిన్స్, స్ట్రెస్ రిలీవింగ్, తర్వాత కోల్డ్ ఉన్నప్పుడు ఆ కోల్డ్ క్లియర్ అవ్వడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సైనస్ ఉన్నప్పుడు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. హెడేక్ ఉన్నప్పుడు కూడా ఇది మనం తీసుకుంటే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో చాలా చక్కగా మరిగిపోయింది ఇది. మనము ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కొంచెం అంతా నిమ్మరసం కూడా యాడ్ చేద్దాము ఇందులో. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొంచెం అంత నిమ్మరసం కూడా ఇందులో యాడ్ చేసేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకుందాం. సో ఈ జ్యూస్, ఆ వాటర్ కంటెంట్ ఏది ఉందో అది ఒక్కటి తీసుకుంటే చాలా రిలీఫ్ వస్తుంది. కానీ లేదు ఇంకొంచెము మనకి ఈ పైనాపిల్ ముక్కలు ఊరికి వేస్ట్గా ఎందుకు పడేయటం అని అనుకుంటే తీసుకోవచ్చు. ఎందుకంటే అది ఎక్సలెంట్ ఫైబర్ కాబట్టి, మంచి ఫైబరు. అది మనకి డైజెస్టివ్ సిస్టమ్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో పైనాపిల్ పానకాన్ని మనం మరిగించి ఒక 5 minutes అట్లాగే ఉండిచ్చేసాము. దీన్ని చక్కగా సర్వ్ చేసేసుకుందాము. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్ అలాగే, ఈ పానకం యాజ్ ఇట్ ఈస్ అలాగే తాగేసేయచ్చు. అయితే జస్ట్ నేను ఊరికనే మనకి గార్నిష్ కోసం 2-3 ముక్కలు ఇందులో యాడ్ చేస్తున్నాను. చూడటానికి చక్కగా ఉంది కదా. సో అలాగే తులసి ఆకులు, ఆ ఫ్లేవరు ఎక్సలెంట్గా ఉంటుంది. తులసి ఆకులు యాక్చువల్గా మరుగుతున్నప్పుడు కూడా మనం కొంచెం తులసి ఆకులు వేసేసి మరిగించుకోవచ్చు. లేకుంటే ఆ వెచ్చగా ఉన్న దాంట్లో, లేకుంటే వేడిగా ఉన్న దాంట్లో తులసి ఆకులు వేసుకుంటే కనుక ఫ్లేవర్ చక్కగా ఉంటుంది. తులసి ఆకులు కూడా చక్కగా దాన్ని నమిలి తినేస్తే మంచి యాంటీబయాటిక్ యాక్టివిటీ దానికి ఉంటుందన్నమాట. పైనాపిల్ పానకం రెడీ అయిపోయింది. పైనాపిల్ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. పైనాపిల్లో ఉండే బ్రోమోలైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. ఇది మాంసాహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. అలాగే
బ్లోటింగ్ తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. పైనాపిల్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మోకాళ్ళ నొప్పి, ఆర్థరైటిస్ వంటి సమస్యల్లో ఉపశమనం కలిగిస్తాయి. ఇది నాడీ సంబంధిత వాపులను కూడా తగ్గిస్తుంది. పైనాపిల్లో విటమిన్ సి అధికంగా ఉండటంతో పైనాపిల్ శరీర రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. వైరస్, బ్యాక్టీరియా దాడులను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. పైనాపిల్ శ్వాసనాళాల్లో ఉన్న వాపును తగ్గిస్తుంది. దీనివల్ల జలుబు, దగ్గు, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.